డే 4 షిఫ్ట్ 1 సబ్జెక్ట్ వైజ్ పేపర్ అనాలిసిస్ అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ పేపర్ మీడియం నుంచి హార్డ్ వర్క్ అయితే ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ అనేది లెందీగా అయితే ఉన్నది. 50% పేపర్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో థియరీ మీద అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిగతా 50% అనేది బేసిక్ కాన్సెప్ట్స్ కాకుండా డీపర్గా ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో వాటి మీద అయితే ఇవ్వడం అయితే జరిగింది. పేపర్ చూసుకున్నట్లయితే కనుక మీడియం నుంచి హార్డ్ వర్క్ అయితే ఇచ్చారు. క్వశ్చన్స్ దేంట్లో నుంచి వచ్చి నేను చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ టాపిక్స్లో నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండర్ ద కర్వ్ సమ్ ఏదైతే ఉందో ఏరియా అండర్ ద కర్వ్ అందులోంచి అయితే ఒకటి ఇచ్చారు. సర్కిల్ నుంచి, హైపర్బోలాల నుంచి, మ్యాట్రిసెస్ నుంచి, క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులస్ ఏదైతే ఉందో దాని మీద నుంచి అయితే టూ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కోఆర్డినేట్ జామెట్రీ ఏదైతే ఉందో దాని నుంచి 2 to 3 సమ్స్ వరకు అయితే ఇచ్చారు. మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక లెందీగా అలాగే ట్రిక్కీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మ్యాథ్స్ పేపర్ మోడరేట్ నుంచి అంటే మీడియం నుంచి హార్డ్ వర్క్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి ఫిజిక్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్ అనేది చాలా ఈజీగానే ఉంది. ఫిజిక్స్ పేపర్ అనేది ఈజీ నుంచి మీడియం వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. మనం చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ టాపిక్స్ థర్మోడైనమిక్స్ నుంచి, కార్నాట్ ఇంజన్ ఏదైతే ఉందో దాని మీద నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది కదా దాంట్లో నుంచి అయితే ఒకటి, బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ మీద నుంచి ఒకటి, కైనమెటిక్స్ నుంచి 2 క్వశ్చన్లు అయితే ఇచ్చారు ఫిజిక్స్ నుంచి. సో ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే కనుక చాలా క్వశ్చన్స్ అనేవి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే మాత్రమే జరిగింది. ఫార్ములాస్ మీకు వచ్చినట్లయితే కనుక ఎలా అప్లై చేయాలో తెలుస్తున్నట్లయితే కనుక మీకైతే ఈజీగా గెయిన్ చేస్తారు ఫిజిక్స్లో మార్క్స్ అనేవి. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కనుక కెమిస్ట్రీ కూడా ఈజీ టు మీడియం వరకు అయితే పేపర్ అనేది రావడం అయితే జరిగిందన్నమాట. 4th, 5th, 6th ఏప్రిల్ వరకు జరిగిందో 8th ఏప్రిల్ మాత్రం కొంచెం డిఫికల్ట్గా అయితే ఇవ్వడం జరిగింది కంపేర్ టు 4th, 5th, 6th కంటే. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో లోయర్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన కంటే. అండ్ ఫ్యూ అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఇంపార్టెంట్ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక సొల్యూషన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మోల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. రిడాక్స్ రియాక్షన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో 2 క్వశ్చన్స్ అయితే వచ్చారు. మొత్తం ఓవరాల్ పేపర్ మనం చూసుకున్నట్లయితే కనుక డిఫికల్టీ లెవెల్లోనే ఉంది. మొత్తము 4th, 5th, 6th జరిగిన పేపర్ల కంటే 8th పేపర్ అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉంది. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 3 సబ్జెక్టుల నుంచి థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఫిజిక్స్ చూసుకున్నట్లయితే కనుక మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మ్యాథ్స్ క్వశ్చన్స్ చూసుకుంటే లెందీగా ఇచ్చారు. క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా 50% అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. కెమిస్ట్రీ నుంచి ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవైతే ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఈజీగా అయితే మీడియం నుంచి ఉన్నాయి. మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మీడియం నుంచి హార్డ్ వరకు అయితే మ్యాథ్స్ పేపర్ అయితే ఉంది.